వెలుగుమట్ల బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ వేశారు. రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేయర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులతో కమిటీ ఏర్పాటు చేశారు. అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహదపడుతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ఖమ్మంలో వెలుగుమట్లలో ఎటువంటి నోటీస్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి హెచ్చరిక లేకుండా మరి 750 మంది పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన నేపథ్యంలో ప్రభుత్వం కూలగొట్టింది 750 మంది ఇండ్లు, ఇస్తామని చెప్పింది 411 మందికి. అందులో అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అనేక మందికి ఇంకా కూడా మాకు అన్యాయం జరిగిందనేటటువంటి భావన మాకు రిపీటెడ్ గా క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ద్వారా మేము తెలుసుకున్నాం. అన్యాయంగా మరి అసలు జరుగుతున్నది ఏంటి, ఈ ప్రొసీజర్ లో క్లారిటీ ఏంటి అనేటటువంటి పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది అర్థం కానటువంటి విషయం. వీటినంతా కూడా కంప్లీట్ గా సంపూర్ణంగా ఈ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రయత్నిస్తాం. ప్రభుత్వం